సాఫీగా సాగుతున్న కూటమి పాలనలో నందమూరి బాలకృష్ణ పెట్టిన ఒక్కసారి చిచ్చు ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందంటే ధావాళంగా వ్యాపిస్తుంది అని చెప్పి వస్తున్న టాక్ నేపథ్యం. ఎక్కడ చూసినా ఇదే వార్త. బాలకృష్ణ గారు నిండు సభలో చిరంజీవి గారిని అంటారా? చిరంజీవి గారికి ఏంటి సంబంధం? ఆడియుడని ఈ రకంగా అంటారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారిని సభసాక్షిగా సైకో అనడం ఏంటి? ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, ఆయనకి ఏమన్నా ఉంటే లోపల చూసుకోవాలి కానీ బయటికి ఎందుకు వస్తున్నాయి అంటే అన్ని అస్త్రాలు కూడా బాలయ్య మీదకి సంధించారు. దీంతో కూటమి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. పైకి చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని ఏం మాట్లాడాలి ఇప్పుడు బాలకృష్ణ గారి కోసం? చిరంజీవి గారు ఇమీడియట్గా స్పందించారు. ఆయన స్పందించకపోతే అది ఎటు వెళ్ళినో లేదు. సభలో అప్పుడే జనసేన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరైనా సీనియర్ మంత్రులు కానీ ఉంటే ఈ రకంగా అనవసరమైన సందర్భం ఇది, దీన్ని ఇప్పుడు మాట్లాడడం ఎందుకు అని అనాలి. లేదు అంటే అక్కడ మాటలు తప్పుగా కొన్ని దొరికినాయి కాబట్టి మేము రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నామని చెప్పాలి. ఏది జరగలేదు, అంతా ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా కామ్గా ఉన్నారు. అది ఒక్కసారిగా నిప్పు పెట్టి మంట మండుతున్నప్పుడు దాన్ని ఆర్పాలి. ఆర్పకుండా ఉండడం అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, కారు చిచ్చులాగా అంటుకుపోతుంది. దీని మీద చంద్రబాబు నాయుడు గారైనా మాట్లాడాలి, లోకేష్ గారైనా మాట్లాడాలి. మరొక వైపు కీలకంగా ఏంటంటే చాలామంది నుంచి వస్తున్న మాట లేదు కావాలనేది క్రియేట్ చేశారు, జరిగింది ఇది కాదని. మరి చిరంజీవి గారు ఎందుకు ఆ లెటర్ రాశారు అన్నదానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం లేదు. సో ఇక్కడతోటి ఇది ఆగుతుందా లేకపోతే రాజకీయ పరంగానే దీన్ని చూడాలి అంటే అది కూడా ఇప్పుడు కనిపించట్లేదు. చాలా ఆశ్చర్యకరమైన అంశం. అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ముఖ్య లీడర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాదులో ఒక ప్రత్యేక మీటింగ్ని ఏర్పాటు చేశారండి. ఇది బిగ్ బ్రేకింగ్. ప్రత్యేక మీటింగ్ని ఏర్పాటు చేశారు. దేనికోసం? బాలయ్య మీద భవిష్యత్ కార్యాచరణ మెగా ఫ్యాన్స్ ఏం చేయాలని. అంటే ఇది ఎక్కడికి రాజుకుంది అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం. ఒక్కసారిగా ఇంతకాలంలో ఎప్పుడూ లేనిది వాళ్ళు ఎందుకు మీటింగ్ అవుతున్నట్టు, ఏం మెసేజ్ ఇద్దామన్న మీటింగ్ అవుతున్నట్టు? ఖచ్చితంగా బాలయ్య క్షమాపణలు చెప్పాలి. మరి ఆయన ఎందుకు రికార్డుల నుంచి తొలగించమని చెప్పట్లేదు? మరొక కీలక అంశం ఏంటంటే కామినేని శ్రీనివాస్ గారు, ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే సీనియరు, అన్నీ డక్క ముక్క తిన్న అయినా పెద్ద అయినా ఎంతోమందిని చూసుకుంటూ వచ్చారు. ఆయనకు అర్థమైంది. ఏం చెప్పాడు ఆయన? బాబు అది రికార్డుల నుంచి తొలగించేయండి. ఆయన ఒప్పుకున్నాడు, ఏదో మాట్లాడేసాం, అది రికార్డుల నుంచి తొలగించండి అని. మరి బాలకృష్ణ గారు కూడా ఆ రకంగానే అది అనుకోని సందర్భంలో ఏదో మాట్లాడాము అని అంటే ఒక్క మాటతో సరిపోను, అది రికార్డుల నుంచి తొలగించండి స్పీకర్ గారు అంటే అసలు ఈ పంచాయతీ ఉండకపోనేమో. మరి బాలకృష్ణ గారు ఆ రకంగా మాట్లాడరు, బాలకృష్ణ గారు ఆ రకంగా చెప్పరు, ఈయన కాంప్రమైజ్ అవ్వరు. ఎవరు? చిరంజీవి గారి ఫ్యాన్స్ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. సో మొత్తం మీద ఏమైంది? ఇది చిలికి చిలికి గాలివాన్ అయ్యింది. చింపి చేట చేస్తున్నట్టుగా అయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. అసలు బాలకృష్ణ నెక్స్ట్ స్టెప్ ఏంటి? బాలకృష్ణ గారు ఏం చేయబోతున్నారు? హైదరాబాద్లో చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ ఆంతర్యం ఏంటి? ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఇక క్షణక్షణం ఉత్కంఠ, ఏం జరగబోతుంది? నారాయణమూర్తి అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ఆర్ నారాయణమూర్తి గారు, ఆయన ఆ రోజు ఉన్నాడు ఈ మీటింగ్లోని. ఆయన ఈరోజు ధూమ్ ధామ్ చేశారు తనదైన స్టైల్లోని. అంటే ఒకటి బయటకు వస్తున్నాయి వాయిస్లు. సో ఈ వాయిస్ల నేపథ్యంలో ఇది ఎటువైపు వెళ్తుందో తెలీదు. రియాక్ట్ అవ్వాల్సింది బాలకృష్ణ గారు. ఏమైనా చెప్పాలనుకుంటే ఆయన చెప్పాలి. ఆ సందర్భం ఏంటో, ఆ రోజు ఏంటో, ఎందుకైంది ఏంటి అన్నది. అది ఏమీ లేకుండా ఈ రకంగానే మీనవేషాలు లెక్క వేయడం మంచిది కాదు అని చెప్పి సర్వత్రా ఆయన మీద విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాడు మీటింగ్కి వెళ్ళిన వాడు ఎందుకు నోరు మెదపడం లేదు? ఇష్యూ చిలికి చిలికి గాలివానలా మారుతుందా? బాలయ్యకి ఇండస్ట్రీ పెద్ద అవ్వాలన్న ఆలోచన ఇప్పుడు వచ్చిందా? ఇండస్ట్రీ పెద్ద అవ్వాలనే ఆలోచన ఇప్పుడు వచ్చిందా? అంటే మొదటి నుంచి కూడా ఆయన కొద్దిగా ఆగ్రహావేశంలో ఉంటారు. అనాలని అనకపోయినా కొన్ని మాటలు అది ఎక్కడో ఎవరికో తగులుతుంటాయి. అది ఇప్పుడు ఏమైందంటే ఈ స్టేజ్కి వచ్చింది. ఇక తన వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించమన్న కామినేని, బాలయ్య మీనవేషాలు లక్షిస్తున్నారా? తాను మాట్లాడింది తప్పు అని అనిపించడం లేదు. ఇది చాలామంది అంటుందండి. ఇంతమంది గగ్గోలు పెడుతున్నారు, ఇంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇన్ని పోస్టులు వస్తున్నాయి, తప్పు మాట్లాడావు అని. ఆయనకి అది తప్పు కింద అనిపించలేదా? అరే ఇది ఏదో ఇప్పుడు మాట తుల్లితే అది పెద్ద నేరం ఘోరం కాదండి. చాలామంది చాలా సందర్భాల్లో టంగ్ స్లిప్ అవుతారు, అవ్వకూడదు, అవుతారు. అయితే ఏం చేయాలి? దానికి క్షమాపణ అడగాలి.
లేకపోతే పొరపాటున జరిగింది అనాలి, పశ్చాత్తాప పడాలి. ఇంకా అదేమీ లేకుండా నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను, ఈ పరిస్థితి ఉంటే ఇంకా అది సామాన్యమైన వాళ్ళ దగ్గర వర్కౌట్ అవుతుంది, కానీ ఇలాంటి లెజెండ్స్ దగ్గర వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించదు. మరొక కీలకమైన అంశం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఎందుకు స్పందించట్లేదు? ఇది చాలా కీలకమైన అంశం కదా. చిరంజీవి గారిని సామాన్యంగా ఏ ఒక్కరు ఏ రకంగా అన్నా చిన్న మాట అన్నా తాసుపాములో లెగిస్తారు. చిరంజీవి గారిని ఎవరన్నా సరేని, నాగబాబు గారు అని అంటే పవన్ కళ్యాణ్ గారని. కానీ ఈ అంశంలో అసలు వాళ్ళు ఎందుకు నోరు మెదపట్లేదు? ఇక కూటమిలో ఏదో జరుగుతుందంటూ జగన్ అండ్ కో ప్రచారం ముమ్మరం. కూటమిలో అయిపోయింది, ఇంకా కూటమి పని అయిపోయింది. సో ఇది వాళ్ళకి అస్త్రం కింద ఇవ్వకూడదు, ఇది అనుకుంటున్నారు కాబట్టి ఈ టైంలో మేమేమైనా రెస్పెక్ట్ అయ్యి సీరియస్గా కానీ రెస్పాండ్ అయ్యి మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితులు కూటమికి ఉన్నాయని చెప్పి ఆచితూచి అడుగులు వేస్తున్నారా? ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి ఇది. ఓ పక్క జనసేన నాయకులకి కాలుతుంది, మరొక పక్క మెగా ఫ్యాన్స్ మీటింగులు పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు అవనండి, ఎవరైనా నువ్వు రోడ్డు మీదకి ఏ రకంగా వస్తావో చూస్తాం బాలయ్య, నీ సంగతి తేలుస్తావు, నువ్వు కానీ బహిరంగ క్షమాపణ చెప్పపోయినా అక్కడి నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అంటే అన్ని వైపుల నుంచి కూడా బాలయ్యకు ఇబ్బందికర పరిస్థితులు. సరే ఆయన ఏదో అంటారో చేస్తారో ఇవన్నీ కాదు, నేను ప్రజాస్వామ్యంలో ఏదో అయిపోతుంది ఇదని కాదు, కానీ అనవసరమైన రాద్ధాంతం కదా. ఆయన ఇది ఖచ్చితంగా అడ్డుకుంటాం, రోడ్ల మీద తిరగమని చెప్పి మా డిబేట్లో డైరెక్ట్గానే మాట్లాడే పరిస్థితి. సో ఇంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? జరిగింది ఏదో జరిగిపోయింది, దీనికి నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచించే పరిస్థితి ఎందుకు కనిపించట్లేదు? ఈ పెద్దలందరూ కూడా ఎందుకు మౌనం పాటిస్తున్నారు? మౌన వ్రతం ఎందుకు వేయటం లేదు? ఇది అందరిలో ఉన్న ప్రశ్న. ఇక చిరంజీవి లేఖతో ఒక్కసారిగా బగబగలు బాలయ్యపై బహిరంగంగానే చిరు ఫ్యాన్స్ ఫైరు. ఖండించిన రామస్వామి నాయుడు, నేను చెప్పాను కదా దీని మీద. బాలయ్య కామెంట్లతో వైసీపీ కోరుకున్న దానికి బీజం పడుతుందా? బాలయ్యని చంద్రబాబు మందలించినట్లు వార్త. మరొక కీలకమైన వార్తలు ఏంటంటే, ఎందుకయ్యా బాలయ్యను విలాగరం ఎందుకంటే బావగారే కదా పెద్ద ఆయన, ఆయన ఏమి చిన్నపిల్లవాడు ఏం కాదు కదా, ఈయనకంటే చాలా పెద్ద ఆయన. సో సొంత బావగారు, మరొకరు వియ్యంకుడు, కూతురు నా ఇంటికి ఇచ్చారు, నువ్వు ఎందుకు అనవసరమైన వాటిల్లో తిడతావని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినట్లుగా మందనించినట్లుగా వస్తున్న వార్తలు. లోకేష్ గారు కూడా ఆ రకంగానే, ఏంటి మావయ్య ఇలాగ అనవసరంగా చేసావు, ఇది వేరే రకంగా వెళ్తుంది అని. కానీ వీటిని మరి బాలకృష్ణ గారు అంటే వాళ్ళకి కూడా భయం అని, ఎందుకంటే ఏమనేస్తాడో ఏం చేస్తాడో, ఆయన ఎలా ఉంటాడు అన్నది మనం రెగ్యులర్గా వింటుంటాం చూస్తుంటాం. ఆయన దేనికి కాంప్రమైజ్ అవ్వడు, చిన్న పెద్ద ఇవేం తారతమ్యాలు ఇవి ఉండవు. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది కుండ బద్దలు కొట్టినట్లుగా ముఖం మీదే మాట్లాడేసి తత్వం. అది చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతారా, లోకేష్ గారు భయపడిపోతారా, ఈ టైప్ ఉండదు. ఎందుకంటే లోకేష్ గారికి ఖచ్చితంగా మామయ్య అంటే చిన్నప్పటి నుంచి ఆయన కళ్ళ ముందు పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఏమి మాట్లాడి లేకపోతే ఎదిరించి ఈ రకంగా చేశారు అని తప్పు చెప్పే పరిస్థితి లోకేష్ గారికి ఉండకపోవచ్చు. కాక ఇవన్నీ కూడా వాస్తవాలు ఇంటర్నల్గా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పటికీ కూడా ఈయన కొద్దిగా కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆగ్రహం ఎక్కువ, ఏమనేస్తాడో పెద్దరికం పోతుందని ఆయన ఆలోచించవచ్చు. సో ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు కూటమిలో, ఎవరు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇక కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు సొంతంగా ముందుకెళ్తున్నారా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి ఉందా? మరొక వైపు ఇబ్బందిగా కొందరు ఎమ్మెల్యేల కామెంట్స్. మన బోండా ఉమ్మ కామెంట్లతో ఒక రచ్చ, తాజాగా బాలయ్య కామినేని కామెంట్లతో అల్లకల్లోలం. ఇబ్బందిగా మారుతున్న టీడీపీ ఎమ్మెల్యేల కామెంట్లు. బాబు మార్క్ క్లాస్ పడాల్సిందే అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది కూటమికి సంబంధించి. మరొక వైపు చిరంజీవి గారికి కూడా బాలకృష్ణ గారు, ఆయన లేడండి, విదేశాల్లో ఉన్నాడు, ఓ వీడియో కాల్ చేసి సోదరా బ్రదర్ ఓకే నేను ఆ ఉద్దేశంతో అనలేదు, అయిపోయిందంటే అయిపోయింది కదా. బాలకృష్ణ గారిని చిరంజీవి గారు అంత సీరియస్గా తీసేసుకుండి ఏదో కత్తులు పెట్టుకుండి కత్తి యుద్ధాలు చేద్దామని సినిమాల్లో చేసి క్యారెక్టర్ ఏం కాదు చిరంజీవి గారు, అది అర్థం చేసుకోవాలి. అయింది ఏదో అయిపోయింది, ఒక మాట తుల్లేరు. చిరంజీవి గారు ఫోన్ చేస్తారు. మరొక వైపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఉన్నారు, ఆయనకి ఆరోగ్యం బాగోకపోవడం. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఆయన అనారోగ్యంతో ఉన్నారు, ఆయన ఫీవర్తో బాధపడుతున్నాడు. ఆయన నిన్నే టెస్ట్లు అవి చేయించుకోండి, అది చాలా సివియర్గా ఉన్నారట, వైరల్ ఫీవర్. సో ఆ నేపథ్యంలో ఆయన అంత యాక్టివ్గా లేకపోవడం. నిజంగా బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ఉంటే ఏంటి, ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోవడానికే చాలామందికి భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రకంగా ఆయన ఆవేశంగా మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇచ్చిపడేస్తాడు, అందులో మొహమాటమే ఉండదు. ఎందుకంటే సందర్భం అది కాదు, అనవసరంగా ఆ ప్రస్తావన తీసుకురా అనవసరం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా నిండు సభలో మనం అలా మాట్లాడకూడదు. చాలా ఆవేశంగా చాలా ఆగ్రహంగా, అంత అవసరమే ఉందండి. తెల్లారు లేస్తే మొహాలు చూసుకుంటే వాళ్ళు
కొన్ని దశాబ్దాల నుంచి ఇద్దరు అగ్ర హీరోలుగా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. ప్రతిరోజు ఎక్కడో దగ్గర లేకపోతే నెలకో 10 నెలలకో లేకపోతే 4 రోజులకో 5 రోజులకో వారానికో అలా కలుస్తూనే ఉంటారు వీళ్ళు సినిమాలన్నీ కూడా. సో అలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి అంశం ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఆ పంచాయతీ పెట్టి అనవసరమైన రాద్ధాంతం తీసుకురావడం ఎందుకు? చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకునే ప్రయత్నం చేయకపోవడం ఏంటి? చేతులు కాలిన తర్వాత ఖచ్చితంగా ఆకులు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది పట్టుకోకుండా ఉంటే వెంటనే బగబగలాడితే మాడిపోతుంటాయి. జరిగింది, అందులో చేయి పెట్టకూడదు, పెట్టారు, ఏదో ఒకటి చేయాలి కదా, ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా, ఏదో మందు రాయాలి కదా. మందు ఎవరు రాస్తున్నారు? ఎవరు రాయట్లేదు, ఇంకా ఆజ్యం పోస్తున్నారు. ఆజ్యం పోసుకున్నట్లుగానే ఉంటుంది. అది నిశ్శబ్దం గంభీరంగా ఉంది. అది ఏదన్నా జరిగే ప్రమాదం ఉంది. అది ఏమన్నా సరే బ్లాస్ట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన మీడియాతో మాట్లాడతారని. ఆయన ఏమైనా ప్రెస్ మీట్ కానీ పెట్టి, ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అవసరం లేదు. వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ ఆపే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే కీలకమైన సమావేశం జరుగుతుంది. మొత్తం అందరూ కూడా ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులందరూ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సైగ చేస్తే ఖచ్చితంగా దీని మీద ఆందోళనలు ఉధృతం అవుతాయి. అంతవరకు తీసుకొస్తే పరిస్థితి సరే. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏమన్నా తక్కువ ఉన్నారంటే వాళ్ళు తక్కువేం కాదు. వాళ్ళు విపరీతంగా పోస్టులు పెడతారు. చిరంజీవిని ఎలాగ అనలేదు, అలాగే మసిపూసి మారేడిగా చేశారు, కావాలని బాలకృష్ణ మీద చేస్తున్నారు, మేము తేల్చుకుంటాం, మేము అంత తెలుసు. ఏంటి తేల్చుకోవడాలు? ఈ జరిగే సందర్భం ఏంటి? జరిగిన అంశం ఏంటి? ఒకరికొకరు తేల్చుకోవడాలు ఏంటి? తేల్చుకోవాల్సింది ఎవరు? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. మాట్లాడుకోవాల్సింది ఎవరు? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. దీనికి చెప్పాల్సింది ఎవరు? సర్ది చెప్పాల్సింది అల్లుడైన లోకేష్ గారు చెప్పాలి. లేదు ఆయనకి నేను చెప్పలేను అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళ సిస్టర్ చెప్పొచ్చు, బౌనమ్మ చెప్పొచ్చు. వాళ్ళు కదా మాట్లాడుకోవాల్సింది. లేదా సరే సభలో దీన్ని సెటిల్ చేయాలి కదా. రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాము, ఆ రోజు నేను ఇలా మాట్లాడాను అధ్యక్ష క్షమించండి అని ఒక మాట అంటే తప్పే ఉంది, సారీ అంటే తప్పే ఉంది. ఆయన ఆ రోజు సారీ అన్నారు. మీరు చాలా గమనిస్తే ఆ వీడియోలో ఏమన్నారు బాలకృష్ణ గారు? ఈ రకంగా మాట్లాడిన తర్వాత సారీ అన్నారు. అదే సారీ ఇప్పుడు ఇంత చిచ్చు రేగుతున్నప్పుడు చెప్తే ఒక్క సారీతో మొత్తం సమసిపోతుంది కదా. ఇది కూటమి మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఏమవుతుంది? కాపు సామాజిక వర్గం రంగంలోకి దిగింది. కాపు పెద్దలు ఏం చెప్తున్నారు? వీళ్ళకి ఎప్పుడు కూడా మేమంటే లోక్వే ఈ రకంగానే మాట్లాడతారు. చిరంజీవి గారిని ఎందుకు లాక్కొచ్చారు? పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన జైల్లో ఉంటే మిమ్మల్ని వెళ్ళి కలిశారు, మీకేమో ఆయన అండగా ఉంటామన్నారు, కలిసి పొత్తులు వెళ్ళారు, తక్కువ సీట్లు తీసుకున్నాం మీకోసం. ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు కదా, మొత్తం అంతా వస్తున్నది. అంతా మాట్లాడతారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. మీరు మాకు చేసింది ఏంటని చెప్పి వాళ్ళు మాట్లాడచ్చు, మేం చేయకపోతే మీరు ఎక్కడ ఉన్నారని వీళ్ళు మాట్లాడచ్చు. అంటే ఇది ఇక్కడితో ఆగట్లేదు, ఒక సామాజిక వర్గం వైపు వెళ్తుంది, మరోవైపు రాజకీయ పరంగా చిచ్చు జరుగుతుంది. సినీ ఇండస్ట్రీలో 2 వర్గాలుగా విడిపోయే ప్రమాదం కొంచెం ఉంది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మహేష్ బాబు ఎక్కడ ఉన్నారు, ప్రభాస్ గారు ఎక్కడ ఉన్నారు, ఈరోజు ఆర్ నారాయణమూర్తి గారు వచ్చారు, మిగతా వాళ్ళందరూ ఏరి? ఆ రోజు వీళ్ళతో పాటుగా వెళ్ళిన వాళ్ళన్నా పెదవి విప్పాలి కదా. ఆ రోజు ఇలా జరగలేదు. బాలకృష్ణ గారిని ఫోన్ చేస్తే, ప్రభాస్తో మొన్నే కదా బాలకృష్ణ గారు ఒక షోలో ఇంటర్వ్యూ చేసుకున్నారు, వాళ్ళని ఓ షో చేశారు కదా. ఫోన్ చేస్తే ఏమైంది? లేదు బాలకృష్ణ గారు ఆ రోజు నేను ఉన్నాను కదండి, ఇలా జరగలేదు, మీరు ఎవరికో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, ఎందుకు అనవసరమైన రాద్దాంతో మనం కుటుంబ సభ్యుల్లో ఉన్నామని చెప్తే అయిపోయా. ఎందుకు అలాగ వెళ్ళలేదు? మహేష్ బాబు ఎందుకు మాట్లాడరు? ప్రభాస్ ఎందుకు మాట్లాడరు? మిగతా ముఖ్య కొరటాల శివ వీళ్ళందరూ ఉన్నారన్నారు కదా, చిరంజీవి గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ ఉన్నారని వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఆర్ నారాయణమూర్తి గారు ఈ రోజు వచ్చి మాట్లాడారు. సో రేపు ఇంకొకరు వచ్చి మాట్లాడతారు, ఎందుకు ఇంక మాటలేందుకు? చేతలు కదా ఇప్పుడు కావాల్సింది. మాటలతో ఏం చేస్తున్నారు? మంట రేపుతున్నారు. దాన్ని చేతలతో సరిపుచ్చాలి కదా. అది సరిపుచ్చకుండా మేము మాటలతోటే మాట్లాడతాం, ఈ రకమైన మెసేజ్లు ఇస్తాము, అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించమని మేము చెప్పాం. ఒక పక్కేమని వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలి, బాలకృష్ణ మీద ఏ రకంగా వ్యతిరేకంగా చేయాలన్నది. ఇది కూటమి కదా ఎఫెక్టు. మీరు ఏ జయంతో అయితే వైఎస్ఆర్సీపీని కాదనుకుని ముందుకు నడిచారో దానికి చిల్లులు పడుతున్నాయి ఈరోజు ఖచ్చితంగా. సో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చిన తర్వాత, ఆయన ఆరోగ్యం బాగున్న తర్వాత ఆయన ఎలా పెడతారు? మరొకటి మెగా బ్రదర్, ఆయన సామాన్యంగా ఉంటాడా? ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సిగ్నల్ కావాలి, చిరంజీవి గారు సిగ్నల్ కావాలి. అనవసరంగా ఏదన్నా జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు దీన్ని పెద్దది చేయడం అని? దీన్ని పెద్దది చేయకూడదు అంటే ఆలోచించాల్సింది ఎవరు? వాళ్ళు వీళ్ళు కాదు, బాలకృష్ణ గారు ఆలోచించాలి. బాలకృష్ణ గారు పెదవి విప్పాలి, బాలకృష్ణ గారు సారీ చెప్పాలి, బాలకృష్ణ గారు ఏదో జరిగిపోయింది నేను కావాలని అనలేదు అని చెప్పాలి. అప్పుడు కదా దీనికి ఎండకాడు. అది లేనంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక్క మాట ప్రతి ఒక్కరు గుర్తించవలసింది ఏంటంటే, జీవితంలో ఒక్క మాట మనం టంగ్ స్లిప్ అయితే పరిస్థితి ఇంతలా ఉంటుంది.
ముఖ్యమైన నాయకులు, నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ బూతు మాటలు ఇవన్నీ మాట్లాడుతుంటే అది ఎవరన్నీ అవనండి, ఏ స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి అవనండి, మంత్రి స్థాయి అవనండి, ఆ మాట అదుపులో పెట్టుకోండి, ఆ నోటి దురద ఆపుకోండి. ఏదో మనం మాట్లాడేసి నోటి దురదతో మన చేతులు కడిగేసుకుందాం అనుకుంటే ఇంకా దురద అక్కడితో ఆగదు. అది గజ్జిలా వ్యాపిస్తుంది, దావాలంగా విస్తరిస్తుంది, పెంట చేస్తుంది. అదే ఇప్పుడు జరుగుతుంది.